ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎల్కానా అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగారు కానీ హన్నాకు పిల్లలు కలగలేదు. కనుక ఆ కారణమును బట్టి ఎల్కానా మరొక భార్య అయిన పెనిన్నా హన్నాను సూటిపోటిగా ఎంతో బాధిస్తూ ఉండేది, రకరకాలుగా మాట్లాడుతూ ఉండేది. అవి తట్టుకోలేక హన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానముకు వచ్చి ఆవిడ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండేది. అవమానాలకు గురైంది, మనస్సులో వేదన, కలత, ఎన్నో సందర్భాల్లో భోజనం మానిన పరిస్థితులు, ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆవిడ జీవితంలో చాలా వేదనకరమైన పరిస్థితి. కనుక గతంలో ఆవిడ మేలు పొందకముందు, బిడ్డను కుమారుడిని కలగక ముందు అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటుంది. అందుకే 1వ అధ్యాయం 24 నుండి 28 వరకు చూస్తే తరువాత ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మేలు చేశాక ఆవిడ ఎంత కృతజ్ఞత కలిగి జీవిస్తుందో ఆ జరిగిపోయిన పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేది, ఎంత దుఃఖకరంలో ఉన్నాను, పెనిన్నా నన్ను ఎంతగా శోధించింది, ఎన్ని కలతల్లో పడ్డాను, ఎన్ని రాత్రులు భోజనం మానిన పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ ఈ రోజు నాకు గుర్తుకొస్తున్నాయి. తన మనస్సు అంతా ఎలా కోపంగా ఉండేది, ద్వేషంతో నిండిపోయింది. కనుక యజమానుని మనసులో నా భర్తని నేను ఎన్నిసార్లు చెప్పించుకున్నాను, ఇవన్నీ ఆవిడ గుర్తుకొస్తున్నాయి. ఎంతకాలం ఇలా నాకు సంతోషం లేదు. పెనిన్నాకి, ప్రియ దేవుని బిడ్డలారా, సంతానం అన్నారు, నాకు సంతానము లేదు అని చాలా వేదనతో ఉంటూ దేవుని సన్నిధిలో షిలోహ్ అనే మందిరానికి వచ్చి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకుంది. ఆవిడ ఆ మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థిస్తుంది. నా హృదయంలో ఉన్న వేదన ఒకసారి చూడండి. కనుక నేను సంతానం లేకుండా ఉన్నాను అని. షిలోహ్ అంటే దేవుని సన్నిధి. కనుక మన జీవితంలో సమస్యలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కనుక దేవుని సన్నిధికి రావాలి. కనుక ఒక దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. యోవేలు చెప్పినట్లుగా ఒక దినము ప్రతిష్ఠించుకోండి. విజయవాడలో ఎంతమంది ఒక దినాన్ని ప్రతిష్ఠించుకున్నారు. మన గ్రేస్ టెంపుల్ ఒక బుధవారం, వారంలో ఒక దినం ప్రతిష్ఠించుకొని వారిలో ఉన్న వేదన, వారిలో ఉన్న కలత, వారిలో ఉన్న నెమ్మది లేనిటువంటి పరిస్థితులు, అవన్నీ కూడా దేవుని సన్నిధానంలో హన్నాలాగా కుమ్మరించుకొని ఏడ్చి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రతి కుటుంబంలో కూడా 1 by 1 మేలు చేసుకుంటూ వస్తున్నారు. షిలోహ్ అనగా దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు ఆయన మీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా ఉండలేడు కదా. అలాగే కొండపల్లిలో ఒక దినం ప్రతిష్ఠించుకున్నారు, వారంలో శుక్రవారం. కనుక మీ జీవితంలో ఒక దినాన్ని ప్రతిష్ఠించుకొని మందిరానికి రావాలి. మీరు ఒక్కళ్ళు వస్తే కాదు, అది అందరూ కలుపుకొని ప్రతిష్ఠించుకునే దినం. బుధవారం వద్దాం అందరం కూడా, లేదా శుక్రవారం వద్దాం, ఒక దినం ప్రతిష్ఠించుకోవాలి. కనుక హన్న అలా ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధానంకి వచ్చి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడ ప్రార్థిస్తూ ఉంది. కనుక దేవుడు నిజంగా హన్న ప్రార్థన విన్నాడు. ఆవిడ ప్రార్థన, అయ్యా, ఆ రోజుల్లో ఆ మందిరంలో సేవకుడిగా ఏలీ ఉండేవాడు. ఏలియా కాదు, ఏలీ ఉండేవాడు. కనుక ఆయన ఆ వేదనకరమైన ప్రార్థన చూసి ఈవిడేమైనా ద్రాక్షారసం తీసుకుందేమో అనుకున్నాడు. కానీ ఆవిడ అంది, అయ్యా, నేను అలా లేను, నా పరిస్థితిని బట్టి నేను ఈ వేదనతో ప్రార్థిస్తున్నా, నన్ను ఎవ్వరూ చూడమాకండి. నాలో ఉన్న వేదన, నాలో ఉన్న బాధ సంతానం కావాలని. ఏదేమైనా ఆ దినం వారు ప్రతిష్ఠించుకున్న వ్రత దినం, ఉపవాస దినం, దేవుడు ప్రార్థన అంగీకరించాడు. కొద్ది రోజుల్లో దేవుడు ఆవిడికి జవాబిచ్చాడు. దేవుడు ఆవిడ గర్భఫలం తెరిచాడు. ఇప్పుడు హన్నా ఎలా ఉంది అంటే కృతజ్ఞతతో నిండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 27, 28 వచనాలు. దేవుని యొద్దకు ఎన్నో సమస్యలతో వెళ్తాం, ప్రార్థిస్తాం. కృపగలిగిన దేవుడు మేలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, కనికరిస్తాడు, కరుణిస్తాడు,
రక్షిస్తాడు. మేలులు ప్రియ దేవుని బిడ్డలారా అనుభవించిన తర్వాత కృతజ్ఞత లేని స్త్రీలు ఎందరో ఉన్నారు. కీర్తన 9:17 అంటాడు, ఎవరైనా కృతజ్ఞత లేని వారుగా ఉంటే, మేలు మరిచిపోతే వారు దుష్టులను దేవుని మరిచే జనులు అన్నాడు. వారు పాతాళమునకు వెళ్ళిపోదురు అన్నారు. కృతజ్ఞత లేని వారు నరకానికి దిగిపోదురు అన్నాడు. కీర్తన 50వ కీర్తన 22వ వచనంలో దేవుని మరుచువారులారా దీనిని యోచించుకొనుడి అన్నాడు. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును అన్నాడు. ఎందరో స్త్రీలు వాళ్ళ పెళ్లి విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి చక్కటి భర్తనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. మంచి భార్యలనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. మంచి భర్త దొరకగానే, మంచి భార్య దొరకగానే దేవుని మరిచిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు కలగగానే దేవుడు మరిచిపోయిన వారు ఉన్నారు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, అది దేవునికి దుఃఖం కలిగించే విషయం. దేవుడు కృతజ్ఞత లేని వారిని చీల్చివేయుట నిజంగా ఎంత భయంకరం. 50వ కీర్తన 23వ వచనంలో ఉంది, స్తుతియాగమర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని, నేను దేవుని రక్షణ వారిని కనబరుస్తానన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారి, దీవెనకరమైన విషయం. కనుక కృతజ్ఞత లేని పరిస్థితిలో మీరు ఎవరైనా ఉన్నారా? ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మీ జీవితంలో ఎన్నో విధములైన మేలులు, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వివాహ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, గర్భఫల విషయంలో కానీ, మీ జీవనోపాధి విషయంలో కానీ, మీ వ్యాపార విషయంలో కానీ, లేక మీ యొక్క చేతి పనుల విషయంలో కానీ, మీ బిడ్డల ఉద్యోగాల విషయంలో కానీ, కోర్టు విషయాలు విడుదల విషయంలో కానీ ఇన్ని మేలులు చేస్తే, నిజంగా దేవుడు చేసిన మేలును మరిచిపోతే, కృతజ్ఞత లేకపోతే కనుక అది విచారకరమైన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా అన్న జీవితంలో మనం దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆవిడలో కృతజ్ఞత ఉన్నది. మొదటి కారణం ఏంటంటే, తన వైరి పెనిన్నా ఉంది కదా, ఆ నిందలన్నీ పోయాయి. దేవుడు కుమారుడుని అనుగ్రహించాడు. నింద తొలగిపోయింది. గుడితనం అనే పేరు కొట్టివేయబడింది. రెండో విషయం ఏంటంటే, తన భర్త పెనిన్నాని హన్నాని ఇద్దరిని మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నిజంగా ఆవిడ పొందిన మేలు, అలాగే కృతజ్ఞత యొక్క భావము ఈ ఉదయకాలమందు మన జీవితంలో కూడా మేలు పొందిన తర్వాత కృతజ్ఞత కలిగిన భావం ప్రతి ఒక్కరికి కూడా కావాలని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. నిజంగా నాడు చాలా మంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు, కానీ ఆ ప్రార్థనకు జవాబులు ఉన్నాయా? ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి. అన్న హృదయమును దేవుని యందు కొమ్మరించినందువల్ల దేవుడు తన మనవి అంగీకరించాడు. అన్న ప్రార్థనలన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. కనుక కృతజ్ఞత జత పక్షి ఏంటంటే త్యాగము. కృతజ్ఞత ఎంతో, త్యాగము కూడా ఇవి జత పక్షి అన్నారు. కృతజ్ఞత కావాలి, అలాగే త్యాగం కూడా కావాలి. మీరు ఏ ఏ విషయాల్లో మేలైతే పొందారో ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత, రెండోది త్యాగము. తనకొక్కడై ఉన్న ఒక కుమారుడిని అబ్రహాం దేవునికి ఇచ్చేశాడు. తద్వారా లోకాన్ని అంతటికి దీవెనకరమైన వ్యక్తిగా, విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు కదా. అన్న తన ఒక్క కుమారుడిని దేవునికి ఇచ్చి ఇశ్రాయేలులందరికీ సమూయేలు అనే వ్యక్తిని నిజంగా ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా వాడబడ్డాడు. కనుక దేవుడు మీకు ఏ విషయంలో మేలు చేశాడో అది మీరు మరలా దేవునికి కనుక ఇవ్వగలిగితే, కృతజ్ఞత అలాగే త్యాగం కూడా కావాలి, త్యాగం కావాలి. అది గనక ఉంటే నిజంగా అద్భుతకరమైన జీవితం, అద్భుతకరమైన ఆశీర్వాదాన్ని మీరు ఈ మార్నింగ్ చూడగలుగుతారు. కనుక ఎవరైనా కృతజ్ఞత మరిచిపోతే ఒకసారి హన్నా జ్ఞాపకం చేస్తుంది. కావాలి, కృతజ్ఞత కావాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, రెండోది మీ జీవితంలో మీకు కావలసింది దేవుని సన్నిధిలో చక్కటి తీర్మానము కావాలి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, హన్నా జీవితంలో వేదన, కృంగినతనం, బహుబాధలు,
అవన్నీ మీ సన్నిధిలో కుమ్మరించింది. మీరు విన్నారు, ప్రార్థన జవాబు ఇచ్చారు. ఇప్పుడు కృతజ్ఞత కలిగిన జీవితంతో ఆవిడన్నది. మేలు పొందుకున్నవారు ఈ ఉదయకాలం ముందు కృతజ్ఞత లిస్టులో లేకపోతే నరకానికి వెళతారని బైబిల్లో ఉంది. అలాగును కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గణపరిచేవారిగా కృతజ్ఞత కలిగిన జీవితాలు మీ ఎడల ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. వారు ఏ విషయాలైతే ప్రార్థించుకున్నారో ఆ విషయాల్లో చక్కటి భార్య, చక్కటి భర్తని లేదా పిల్లల్ని ఇస్తే ఆ యొక్క భ్రమలో పడి ఎవరైనా దేవుణ్ణి గనక విడిచిపెట్టినట్లయితే ఈ యొక్క ఉదయకాలం ముందు వారిని దర్శించి మాట్లాడి మిమ్మల్ని కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు బహుగా దీవించి బహుగా ఆస్వాదించమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.